హాయ్ హలో నమస్తే, నేను వెంకటరమణ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మినీ గోవా అనేది మనం ప్రస్తుతానికి బారువా వద్దన్నాం. ఈ బారువాలో ఎందుకంటే మినీ గోవాగా పిలుస్తారు. ఇక్కడ చాలా ఏర్పాట్లు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీచ్ని చాలా డెవలప్ చేశారు. అది ఎలా ఉంటుంది, ఆ బీచ్లో ఏ కొత్తదనాలు ఉన్నాయి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు రండి. థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫెస్టివల్స్ అయ్యాయి కదా, బాగానే ఉన్నాయి. అంత నీట్గా గవర్నమెంట్ కూడా బాగానే చేశారు. ప్రజలు కూడా అలాగే సహకరించారు. ప్రోగ్రామ్స్ కూడా చిన్న చిన్న పెట్టారు, బాగానే చేశారు. సీలోన బీచ్ డెవలప్మెంట్ అంటే మరి ముందు చేయాలి, మరి ఒక్కసారిగా అవ్వదు కదా, ముందు చేస్తారు. కొత్తగా ఏముంది, ఇప్పుడు లైట్స్ పెట్టారు మనకి. ఈవినింగ్ అయితే లైట్స్ పెట్టారు, సోలార్ లైట్స్ పెట్టారు, అది చాలా బాగా. తర్వాత హట్స్ పెట్టారు, బెంచీలు పెట్టారు, అవి కొద్దిగా ప్రజలు కాపాడుకోవాలి. అది బారువా బీచ్కి రోజు వస్తుంటాం వాకింగ్కి. బీచ్ ఎలా ఉంది? బీచ్ సూపర్గా ఉంది. అన్నీ ముందే ఇంకా ఎక్కువగా బాగా చేయాలని చెప్పేసి డెవలప్ చేయాలనేసి అనుకుంటున్నాం. కానీ ఇది వరకు ముందు డెవలప్ అవుతుంది అనుకున్నాము, కానీ అది మరి అటు వెళ్ళిపోయింది. మన ఏ ఊరిది అది, నవ్వుల రేవుకి వెళ్ళిపోయింది. మళ్ళీ మనకు డెవలప్ అవుతుంది అనుకుని ఒక ఆశ, డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది. రామారావు బారువా, ఇక్కడికి మేము డైలీ బీసీకి వస్తుంటాము. మరి సండే శనివారం కానీ అయితే ఖాళీ ఉండదు. ఇక్కడ జనాలు ఫుల్గా ఉంటారు. ఇక్కడ ఆదివారం ఒకటి, శనివారం ఒకటి. తర్వాత మామూలు అంతే, మామూలుగా వెలుగే వస్తుంటారు. ఒక 200-300 జనాల వరకు వెలుగొచ్చి తిరుక్కొని వెళ్ళడమే. ఆవిడ లైట్ ఉండదు, ఏటి ఉండదు. ఎక్కడ తొప్పులు ముళ్ళు కంపులు వెళ్ళట్లు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే పర్వాలేదు, షాప్ చేస్తున్నారు, బాగున్నది ఇప్పుడు. నా పేరు నీరజ. ఇది బీచ్ ముందు కంటే చాలా బెటర్గా ఉంది. అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా చేంజ్ అయింది కదా, అందుకని అలాగ వచ్చాము. ఇప్పుడు నేను ఇక్కడే బారువాలోనే ఉంటాను. అప్పటికంటే చాలా డెవలప్ అయిపోయిందంటే ఈ లైట్స్ ఇవన్నీ, ఇంకా ఇవన్నీ పెట్టారు కదా, అవన్నీ ప్రోగ్రామ్స్ కూడా మంచిగా అయ్యాయి. ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకో. ఎక్కడికి వచ్చాను? బారువా బీచ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఏం చూసావు ఇక్కడ? స్టేజ్ ఇంకా బాగుంది కదా బీచ్. ఇప్పుడు వస్తుంటావు ఇక్కడికి? నేను ఇక్కడ బిడిం నుండి వచ్చాము, అంటే దగ్గర హరిపురం దగ్గరలోన. బీచ్ బాగానే ఉంది, అంటే క్లైమేటింగ్ అంతా ఈవినింగ్ టైం సూపర్ ఉంటుంది అనమాట. కొత్తగా వేసారు, ఎలా ఉంది? బీచ్ ఫెస్టివల్ నిన్న బాగుంది మొత్తానికి. నెక్స్ట్ క్లైమేటేషన్ అయితే ఇంకా అదిరిపోయింది ఇక్కడ. నా పేరు గిరిధర్, బారువేని మాది లోకల్. చాలా బాగా చేశారు. ఇంకా అట్రాక్షన్కి అయితే పిల్లల లాంటి వాళ్ళకి చిన్న చిల్డ్రన్స్ పార్క్ లాంటిది పెడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అండి. చిల్డ్రన్స్ పార్క్ పెడితే ఏంటంటే పెద్దలు ఏం చేయరు, తిరుగుతారు. పిల్లలకి పెడితే ఇంకా అప్డేట్ అవుతుంది కదా, పిల్లలు వస్తారు. చిల్డ్రన్స్ పార్క్ వైజాగ్ లాంటిది చిన్నది పెడితే ఇంకా బాగుంటుంది, అందంగా ఉంటుంది అని నా ఉద్దేశం. ఈసారి కొంచెం ఇవన్నీ ఇంకా ఫిక్స్గా ఉంచేస్తారు కాబట్టి ఇంకా దీనికి కొంచెము ఎవరికి సెక్యూరిటీకి పెడితే ఎవరు దొంగలాడుకుంటే ఇవన్నీ ఉంచితే ఇంకా బాగుంటుంది. సెక్యూరిటీకి పెడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. చిల్డ్రన్స్ పార్క్ ఇలాంటివన్నీ పెట్టాలండి, పెడితే ఇంకా బాగుంటుంది, అవుతుంది, ఇంకా అప్డేట్ అవుతుంది అనుకుంటున్నాను. రామ్మోహన్ నాయుడు గారు అప్పుడే అన్నారు ఎలక్షన్ టైంలో అప్డేట్ మంచి ఇచ్చేస్తాం అనుకొని అన్నారు కాబట్టి చేశారు. ఇంకా నా ఉద్దేశం మంచి పార్కులు ఇంకా అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా పార్క్ మంచి కడితే పిల్లలు వస్తారు, ఆడుకుంటారు అందరు. పెద్దోళ్ళు అంటే మంచిగా కుర్చీలు ఇంకా మంచిగా అప్డేట్ చేస్తే బాగుంటుంది ఇది. రైట్, మొత్తం మీద మనం బారువా బీచ్ లోపలికి వచ్చాం. బీచ్లో చాలామంది ఇక్కడ పర్యాటకులు, చాలా బాగుంది. గతంలో కన్నా ఈ యొక్క మినీ గోవాను తలపించినట్టు ఇక్కడ బారువాలో తీర్చిదిద్దారు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఇక్కడ బారువాను తలపించినట్టు అంటే సముద్రానికి
దగ్గర ఈ యొక్క అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ షెల్టర్లకు అయితే ఏర్పాటు చేసినారు. అయితే పిల్లలు కూడా ఆడుకోవడానికి చిన్న మినీ పార్క్ కూడా పక్కన ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ లైట్ హౌస్ దాదాపుగా ఇక్కడ చాలా ప్రత్యేకత. ఈ లైట్ హౌస్ మీద ఎక్కి షీషోర్ అంతా కూడా చూసే పరిస్థితి. అయితే బౌద్ధ తనియ కూడా ఇక్కడ సముద్రంలోకి కలుస్తుంది. అయితే దాదాపుగా ఇక్కడ వేలాది మంది పర్యాటకులు అయితే వచ్చేస్తున్నారు. గతంలో కన్నా ఈసారి చాలా బాగుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మినీ గోవాను తలపించే విధంగా బారో బీచ్ అయితే తీర్చిదిద్దని చెప్పొచ్చు. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇక్కడ సమ్మర్ కాబట్టి సమ్మర్ హాలిడేస్కి దాదాపుకి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఎలా ఉంది బీచ్ అనేది తెలుసుకుందాం. ఎలా ఉందమ్మా బీచ్? బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కంచిల్ నుంచి. ఇక్కడ ఏంటి కొత్తగా ఏం చూస్తున్నారు? యాక్చువల్గా అయితే ఫస్ట్ 2014లో డిగ్రీ ఎక్కడే అయింది నాది. అప్పుడైతే ప్రజెంట్ ఇవేవి లేవన్నమాట. బట్ ఇప్పుడు చూడడానికి కొంచెం పీస్ఫుల్గా ఇక్కడ ఇంకొంచెంసేపు స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడైతే బాగానే ఉంది, కొంచెం బాగా ఇంప్రూవ్ చేశారు. ఇంతకుముందు అయితే మేము అంతగా ఉండేది కాదు. మేము వైజాగ్ వెళ్ళాక అక్కడ బీచ్ బాగుంది అనిపించింది. చాలా సంవత్సరాలు ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చాక ఇది కూడా బాగుంది సెకండ్ గోవాలో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నంలోన ఉండే బీచ్ల కన్నా దానికి తలదండ్రులకు బారో బీచ్ కనిపిస్తుందంటూ కూడా ఇక్కడ పర్యాటకులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఈ బీచ్ డెవలప్ మరికొంత అంటే పిల్లలకి మరికొన్ని పార్కులు చిన్న మినీ పార్కులు లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకా చెరువు చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అందే కూటమి ప్రభుత్వంలో బీచ్లన్నీ కూడా చాలా డెవలప్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఈ యొక్క జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి రామ్మోహన్ నాయుడు కూడా ప్రతి ఒక్క ఈ యొక్క బారువని ప్రతి ఒక్క పర్యాటక కేంద్రం కూడా తీర్చిదిద్దే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు అటు గనగలవానపేట బీచ్, ఇటు బారువ బీచ్, కళింగపట్నం ఇలాగ 3-4 బీచ్లు కూడా ఇక్కడ పర్యాటకులకు అందుబాటులోకి ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి బీచ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. దాదాపుగా సముద్రం లోపలికి 1,00,000 పైన ఆయా తాబేళ్లు ఆ సముద్రం లోపలికి విడిచిపెట్టారు. ఇందుకు సముద్ర జలాలు శుద్ధి చేయడానికి ఈ యొక్క ఆలియా తాబేళ్లు ప్రత్యేకంగా ఉపయోగపడతాయంటూ సముద్ర జలాలు నీట్గా ఉంచడానికి ఆలియా తాబేళ్లు కూడా సముద్రం లోపలికి విడిచిపెట్టే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా చాలా ఆహ్లాదకరంతో ఉంటున్నారు. ఎందుకంటే ఇటు పక్క బీచ్, అటు పక్క మహేంద్ర తనియా నది కూడా ఒక పక్క సముద్రంలో కలయిక ఇక్కడే జరుగుతుంటుంది. అయితే ఈ బారో బీచ్కి ప్రత్యేకత ఉంది. గతంలో బ్రిటిష్ పరిపాలన నాటి ఇక్కడ పెద్ద షిప్ కూడా కూలిపోయింది. ఆ షిప్ని చూసేందుకు చాలామంది మా ఇక్కడ పర్యాటకులు ఇతర జిల్లాల నుంచి పక్కన చూస్తే ఒరిస్సా దగ్గర కాబట్టి దాదాపుగా 40 కిలోమీటర్ల ఒరిస్సా ఉంటుంది. ఈ ఒరిస్సా నుంచి కూడా వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క బారో బీచ్లో అయితే సేద తీరుతారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, శ్రీకాకుళం బారో బీచ్ నుంచి.